పబ్లిసిటీ కోసం బీఆర్ఎస్ మరింత దిగజారుతోంది. పార్టీ కార్యక్రమాలకు ప్రజలెవరూ రావట్లేదని క్యాడర్ను హింస వైపు మళ్లిస్తోంది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సింగరేణి భవన్ను కాల్చేయండి, రైలు పట్టాలు కోసేయండి అంటూ క్యాడర్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు బాల్కసుమన్. దీనిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. రౌడీయిజం రాష్ట్రంలో చెల్లదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు హస్తం లీడర్లు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ రాష్ట్రంలో భారీ విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలకు రైతులు వస్తలేరని, జనాన్ని ఆకట్టుకోవాలంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలంటూ క్యాడర్ హింస వైపు మళ్లేలా వ్యాఖ్యలు చేశారు. సింగరేణి జీఎం ఆఫీసును తగలబెట్టాలని, రైలు పట్టాలు కోసేయాలని, అప్పుడే సంఘానికి, పార్టీకి, లీడర్లకు మైలేజ్ వస్తుందని చెప్పారు బాల్కసుమన్. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాల్కసుమన్. ఆ సమయంలో వేదికపై హరీష్ రావు, పార్టీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే రైతులు రోడ్ల మీదికి వస్తలేరని అన్నారు. భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధంలో 5 రైతులు వచ్చారని, చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారిపై కూర్చున్న 4-5 రైతులు వచ్చారని చెప్పారు. మీటింగ్లు, సోషల్ మీడియా, ప్రెస్ మీట్లు కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలన్నారు. మందమరిలో ఓ ప్రోగ్రాం పెట్టుండ్రి, జీఎం ఆఫీసును తగలబెడదాం, మా అయితే ఓ నెల రోజులు జైలుకు పోయొద్దామన్నారు. అవసరమైతే సింగరేణి భవన్ను కాలబెట్టుండ్రి, అంగడంగడి చేయాలని, అలా మన సంఘానికి, పార్టీకి, నాయకత్వానికి ఓనర్షిప్ రావాలి అంటూ రెచ్చగొట్టాడు బాల్కసుమన్. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళా 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా, ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. మన ఏరియాలో రైల్వే లైన్లున్నాయి, రైలు రోకో చేసి రైలు పట్టాలు కోసిపడేయండ్రి, మహా అయితే 45 రోజులు జైలుకు పోతారేమో, పోయిరాండ్రి, జైలుకు పోయేస్తే అదో మెడల్ లెక్క ఉంటదన్నారు. అంతేకాదు, ఒక్కటి కాలబెట్టి చూడు ఎట్ల రావో పైసలు అంటూ సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులను సుమన్ రెచ్చగొట్టారు. పెట్టూరి మందమారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీసు కాలబెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టూరి మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు చూడు. ప్రజలు, రైతులు పార్టీకి మద్దతివ్వట్లేదని, రాష్ట్రంలో విధ్వంసాలకు ప్లాన్ చేయాలని సుమన్ స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. కేసీఆర్ దత్తపుత్రుడిగా, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సుమన్ విధ్వంసాలకు పిలుపునివ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.